వేట నిషేధం ముగియడంతో మత్స్యకారులు మళ్లీ సముద్రంలో చేపల వేటకు సిద్ధమవుతున్నారు. మత్స్య సంపద సంరక్షణ కోసం ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు కేంద్ర ప్రభుత్వం సముద్రంలో చేపల వేటను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ గడువు ఆదివారం అర్ధరాత్రితో ముగియడంతో విశాఖ ఫిషింగ్ హార్బర్ బోట్ల సందడితో కలకలాడుతుంది. వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు బోట్లు, వలలు, ఐస్ బాక్సులు, లైఫ్ జాకెట్లు, GPS పరికరాలు తదితర సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల వేలాది మత్స్యకారు కుటుంబాలు చేపల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. మొదటి రోజు సుమారు 150 మెకనైజ్డ్ బోట్లు, 60% మోటరైజ్డ్ బోట్లు సముద్రంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. గంగమ్మ తల్లి పూజలు నిర్వహించిన అనంతరం వేట ప్రారంభించి ఈ సీజన్లో మంచి ఆదాయం లభిస్తుందని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మా మత్స్యకారులందరికీ కూడా చాలా శుభదినం. మా మత్స్యకారులకే కాదు విశాఖపట్నం ప్రజల వాసులందరికీ కూడా మంచి శుభదినం ఈరోజు. ఎందుకంటే 2 నెలలు వేట నిషేధం ప్రభుత్వం నిర్ణయించిందనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. 2 నెలల తర్వాత మత్స్యకారుడు వేటకు వెళ్ళడానికి ఈరోజు శుభదినం కాబట్టి అందరూ వేటకు వెళ్తున్నారు. అలాగే ఆ గంగమ్మ తల్లి దయ వల్ల వేటకు వెళ్తున్న మత్స్యకారులకి మంచి మత్స్య సంపద దొరకాలని, వాళ్ళ కుటుంబాలు ఆనందంగా ఉండాలని, వాళ్ళు వేటకు వచ్చిన తర్వాత మంచి వేట జరగాలని, వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు గట్ట జరగకూడదని ఆ గంగమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఒక మత్స్యకారుడు ఈరోజు 2 నెలల నుంచి ఒడ్డునే జీవనం గడుపుతున్నాడు. వేటకు వెళ్తేనే వాళ్ళ కూలి కానీ ఆదాయం కానీ, అలాంటిది ఈరోజు మత్స్యకారుడు వేటకు వెళ్తున్న సందర్భంగా విశాఖ నగరవాసులందరూ కూడా మత్స్యకారులను ఆశీర్వదించాలని, అలాగే నేను కూడా ఒక మత్స్యకార నాయకుడిగా వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నుంచి వేటకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి మంచి సంపద దొరికి వాళ్ళ జీవితాలు ఆనందంగా, సుఖంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ గంగమ్మ తల్లిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.